చూడు 3 కోట్లకు బీమా చేయించి భర్తను చంపిందట. భర్త మీద 3 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించిందట, టర్మ్ పాలసీ చేయించినట్టుంది. అంటే ఆయన చచ్చిపోతే 3 కోట్లు వస్తాయి, చంపింది. మరి ఏమైనా 3 కోట్లు వచ్చినాయా? 10 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం, బీమా సొమ్ము కోసం దారుణం, వివాహేతర సంబంధము కారణమే, 4 అరెస్ట్, బీమా పత్రాలు స్వాధీనం. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో జరిగిందట ఈ ఘటన. ఎంత దారుణం చూడండి. దీని వెనకాల ఎవరెవరు ఉంటారు? మొత్తం సిస్టమ్ అంతా ఉంటుంది దీని వెనకాల. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఉంటాడు, ఆ ఏజెంట్ ఉంటాడు, ఇప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర డాక్టర్లు ఉంటారు. ఇట్లాంటి హత్యలు చేయించినోడు ఒకడు. నేను జైల్లో ఉన్నప్పుడు, నల్గొండ డిస్ట్రిక్ట్ జైల్లో నేను అప్పుడు అరెస్ట్ చేసిరు కదా నన్ను, గుర్రంపోడు రైతుల ఇష్యూలో. సో నేను ఆ 13 days ఆ జైల్లో ఉన్నప్పుడు నా బ్యారెక్ పక్కనే ఇట్లాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడోడు ఇన్వాల్వ్ అయినంటే ఇలా వాని కింద ఆ ఏజెంట్లు, వాడిని చంపడానికి తీసుకెళ్ళడానికి వెళ్ళే ఆటో డ్రైవరు, ఆ డెత్ సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్లు, వాళ్ళ భార్యలు, దాదాపు ఒక 10 మంది వచ్చారు. భార్యలు ఒక 10 మంది ఉన్నారు. వాడు అప్పటికే చాలామంది, అంటే ఎట్లా చేస్తారంటే వీళ్ళు, ఎవరైతే భర్తలు కొంత డల్గా ఉన్నవాళ్ళు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కార్నర్ చేస్తారు. కార్నర్ చేసి ఈ భార్యతో సంప్రదింపులు జరిపి, నీ భార్యను చంపితే నీకు ఇంత వస్తుంది అని ఆమె అకౌంట్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గరనే పెట్టుకొని, ఆ చంపి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు గొంతు తీసుకో ఏదో ఒకటి చంపుతారు, చంపేసి ఒక ఆటోలు ఎక్కించుకుంటారు, ఓ రోడ్డు మీద పోతుంటే ఆ రోడ్డు మీద వదిలేస్తారు ఆ బాడీని. ఇక లారీలు గిరీలు పోతాయి రాత్రి, పోగానే ఆ బాడీ అంతా నుజ్జు అయిపోతుంది. అప్పుడు భార్యని ఎంటర్ చేసి ఆమెను ఏడవమంటాడు కూర్చొని. ఇక ఆమె ఆల్రెడీ ఆస్కారే కదా, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేయాలని ముందే ప్లాన్ కదా. సో అట్లా ఈ ఇన్సూరెన్స్ డబ్బుల్లో ఆమెకు 5-10 పడేస్తారు, మిగతా అని వీళ్ళు తీసుకుంటారు, పంచుకుంటారు. ఇదో పెద్ద స్కామ్ ఇది. అట్లనే ఈమె కూడా చేయించిందట. బీమా సొమ్ము కోసం దారుణం, వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ఒక భార్య. పనిలో పనిగా డబ్బులు కూడా కలిసి వస్తాయని భావించింది. 3 కోట్లకు బీమా పాలసీలు చేయించింది. ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇద్దరితో 10 లక్షలు సుపారీ మాట్లాడుకొని భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో భాగోతమంతా బయటపడ్డది. మంచిర్యాల జిల్లా డీఎస్పీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వెల్లడించిన వివరాల మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిని కుమార్, ఆయన భార్య భారతి నివసిస్తున్నారు. పాపం ఆయన ఏజ్ 40 ఏళ్లే. భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీనికి సంబంధించి తరచుగా గొడవలు జరుగుతుండడంతో కుమార్ను హత్య చేయించాలని భారతి నిర్ణయించింది. ప్రియుడు సురేందర్తో కలిసి పథకం వేసింది. వారు సాయిని కుమార్ పేరిట ఏడాది క్రితం 3 కోట్ల మేర జీవిత బీమా పాలసీలు చేయించారు. గతంలో డబ్బుల విషయంలో కుమార్కు రామ్ మల్లేష్ అనే వ్యక్తికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో కుమార్ను అడ్డు తొలగించుకునేందుకు మల్లేష్ను సంప్రదించారు. 10 లక్షలు ఇచ్చేందుకు సుపారీ మాట్లాడుకున్నారు. ఏప్రిల్లో 2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. మల్లేష్ తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్తో కలిసి హత్యకు ప్లాన్ చేసిండు. ఇద్దరూ కలిసి ఈ నెల 22వ తేదీన మద్యం తాగుదామంటూ సాయిని కుమార్ను సమీపంలోని ముల్కల గ్రామ శివారుకు తీసుకెళ్లారు. సాయిని కుమార్ మద్యం మత్తులో ఉండగా ఇనుప సుత్తెతో తలపైన మోది హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సాయిని కుమార్ మృతదేహాన్ని ఆయన బైక్ను రోడ్డుపై పెట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని కుమార్ హత్యగా గుర్తించారు. నిందితులు రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన సుత్తి, 25,000 నగదు, ఒక ద్విచక్ర వాహనం, ఎల్ఐసి ఎండోమెంట్, జీవన్ లాబ్, జనరల్ బీమా పాలసీలు, ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారట. ఎంత దారుణం అసలు.